సామెతల గ్రంథకర్త ఏం చెప్తున్నాడంటే కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో నా మాటని మీరు వినాలి. దేవుని మాటని అలా వినడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు. మీరు అలా వినడానికి ఇక్కడికి వచ్చారు. లేదంటే రేపు పొద్దున్నే ఇది అప్లోడ్ అయిపోద్ది. కానీ ఇక్కడికి వచ్చి కూర్చోవడం ద్వారా ఇంకా మనం ఇక్కడ ఎందుకు కూర్చున్నాం? దేవుని మాటలు ఆలకించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని ప్రెజెన్స్ 3 గంటల సేపు ఆయన సన్నిధిలో నిలవబడ్డానికి, మనం మోకరించడానికి వచ్చి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ దేవుడి మీద పెట్టడానికి వచ్చాము ఇక్కడికి. మనం ఇంకో పని చేసుకుంటే ఊరుకోను, మీకు దగ్గొచ్చినా ఊరుకోను, అవును కదా? తుమ్మొచ్చినా ఊరుకోను, దగ్గొచ్చినా ఊరుకోను. కాబట్టి ఇక ఏమీ చేయకూడదు, మా పాస్టమ్ గారి వైపు ఇలాగే చూడాలి అనేది మీకు అందరికీ తెలిసిన విషయమే. అదన్నమాట ఆయన మాటను ఆలకించడం అంటే అదేనండి. నీకు సర్వ శరీరానికి ఆరోగ్యం కావాలి, ప్రతి విషయంలో కూడా ఆయన ఔషధంగా నీకు ఉపయోగపడాలి అని అంటే నువ్వు అలా వినాలని. మాట ఆలకించడం అంటే అది. ఇక మరి వేరే ఏ విధమైనటువంటి తలంపుకి మీకు ఇంకా చోటు ఇవ్వడానికి వీల్లేదు. ఒక మాట ఈరోజు ఆయన మాట్లాడుతున్నాడు. ఈ మాట మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా కాన్సన్ట్రేషన్గా మీరు వింటున్నప్పుడు ఇంచుమించు నేను మాట్లాడుతూ ఉండగానే మీకు స్వస్థత అక్కడ కలిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు ఆయన, నేను కాదు.